ఇంటి తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన కామారెడ్డి జయశంకర్ కాలనీలో జరిగింది. మాఘ అమావాస్య సందర్భంగా కూడెల్లి వెళ్లేందుకు అక్క దగ్గరికి గర్గులు వెళ్లినట్టు నిమ్మ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇంటికి వచ్చేసరికి తలుపు పగలగొట్టి ఉందని చెప్పారు. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం వివరాలు సేకరించారు. 30,000 రూపాయల నగదు, బీర్వాలోని 3 తులాల బంగారం, 10 తులాల వెండి దొంగలు ఎత్తుకెళ్లినట్టు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. సీసీ కెమెరా, హార్డ్ డిస్క్ తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం గర్గులకు వచ్చింది మా విలేజ్కి. నిన్న ఊరెళ్ళాము. ఊరెళ్తే ఇంట్లో నైట్ దొంగలు పడ్డారు. 3 తులాల బంగారం, 30,000 క్యాష్, 10 తులాల వెండి తీసుకెళ్లారు. ఈరోజు పొద్దున్న వచ్చి చూసేసరికి డోర్లన్నీ ఓపెన్ ఉన్నాయి, బట్టలన్నీ చిందరవందర వేసేసి మేము కూడెళ్ళి జాతర పోయినాం సార్. మీరు ఎప్పుడు వచ్చిన తర్వాత చూసినామా? ఈరోజు పొద్దున మాకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పనిచేస్తలేవని ఎదురుగా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూసిర్రు. చూసేసరికి తాళం పలగొట్టింది ఉందమ్మా, చెక్క ముక్కలు ఇంటి ముందట అనేసరికి అన్నయ్యను గేట్ ఎక్కి దుంకి చూడమన్నాము. చూసి ఇంట్లోకి వచ్చి చూసేసరికి అమ్మ అంత ఇల్లంతా